రైట్. ఇక జెరూసలేం మత్తయ్య ఏదైతే లేఖ రాసిండ్రో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, దానికి సంబంధించిన వార్త ఇక్కడ వైరల్ గా నిలిచింది. రేవంత్, చంద్రబాబు ఇద్దరు దోషులే. వారు సీఎంలుగా తొలగించి ప్రభుత్వాలను రద్దు చేయాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు నన్ను ప్రోత్సహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలి. నాటి రేవంత్ రెడ్డి సహచరులు నేడు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. వారందరినీ పదవుల నుంచి తొలగించాలి. కేసీఆర్, కేటీఆర్లపై తప్పుడు కేసులు పెట్టించారు. జస్టిస్ శివశంకర్, రేవంత్ మధ్య క్విడ్ ప్రోకో. ఓటుకు నోటు కేసు విచారణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జెరూసలేం మత్తయ్య లేఖ. ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడుగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయికి మంగళవారం బహిరంగ లేఖ రాసిండ్రు. ఓటుకు నోటు కేసు విషయంలో సోమవారం జరిగిన వాదనలు సక్రమంగానే ఉన్నాయని, ఈ కేసులో కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆయన కుండబద్దలు కొట్టిండ్రు. నాటి ప్రభుత్వం ఓటుకు నోటు కేసు పెట్టినందుకే కౌంటర్గా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన విషయాలను తెలంగాణ న్యాయవాది మేనకా గురుస్వామి సుప్రీంకోర్టుకు చెప్పడం, ఈ ఓటుకు నోటు కేసు పెట్టిరని, ఈ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పెట్టిరని ఓటుకు నోటు కేసు పెట్టిర్రట. ఇలా తెలివి చూడుర్రి. రైట్. కౌంటర్గా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిన విషయాలను తెలంగాణ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టు చెప్పడం మర్చిపోయారని తెలిపారు. కాబట్టి త్వరలో ప్రకటించబోయే తుది తీర్పులో వీళ్ళిద్దరు పేర్లు యాడ్ కావాలని చెప్పేసి జెరూసలేం మత్తయ్య ఈ వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయికి బహిరంగ లేఖ రాసిండ్రు. 2015లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 2015లో చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం రేవంత్ను ఒక పావుగా వాడుకొని రేవంత్తోని పైసలు పంపించి అప్పటి ఎమ్మెల్సీని కొనుగోలు చేయాలని చెప్పేసి 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికిండ్రు, బుక్ అయినరు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన గారికి కేసులట, ఒక మెడల్స్ అట మాట్లాడతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెంబర్ వన్ దేశంలో నెంబర్ 1 అన్నట్టు. ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అన్నట్టు ఇంకెవరు లేరు. మరి ఇన్నిగానే కేసులు మీ మీద ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడితే, ఎవరైనా జర్నలిస్టులు కానీ యాంకర్లు కానీ మాట్లాడితే అవి నాకు ఒక మెడల్స్ లాంటివి, ఇంకో 60-70 కొట్టుడు పోయినాయి, మిగిలిన 89 మాత్రమే అని చెప్పేసి గొప్పగా మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఎవరిని ఇలా ఆదర్శంగా తీసుకోవాలి అంటే, కేసు పెట్టిపించుకుంటే ఎక్కువ కేసులు అయితే వాళ్ళు హీరోలు అన్నట్టు సమాజానికి హింట్ జారీ చేస్తూ ఉండడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఓటుకు నోటుకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి మెడకు గట్టిగా బిగుస్తా ఉన్నది. అటు చంద్రబాబు నాయుడు పేరు కూడా చేర్చాలని చెప్పేసి జెరూసలేం మత్తయ్య, ఇటు ఉదయ్ సింహ కానీ ఇంకా కొంతమంది, ఇంకా ఇద్దరు మంచి మంచి పదవులలో ఉన్నారు. రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా నల్ల బ్యాగ్ పట్టుకొని గరబడతాడు ఢిల్లీలో కానీ ఇంకెక్కడన్నా. ఉదయ్ సింహ అనేట ఆయన మొత్తం మీద అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నన్ను ఒక్కనే బలి చేసిండ్రు. ఇక్కడ ఆనాడు నన్ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రోత్సహించిండ్రు. దీంట్లో ఒక రేవంత్ రెడ్డి పాత్ర ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉన్నది అని చెప్పేసి జెరూసలేం మత్తయ్య ఆనాడు ఈ ఓటుకు నోటు కేసులో దొరికిండ్రు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిర్రు అని చెప్పేసి, కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిర్రు అని చెప్పేసి ఆనాడు మేనకా గురుస్వామి ఎవరైతే ఉన్నారో న్యాయవాది, వాళ్ళు వాదించిన అంశాలను మర్చిపోవద్దు అని చెప్పేసి గుర్తు చేస్తూ, మరి సుప్రీంకోర్టు ధర్మాసనము ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ బిఆర్ గవాయికి జెరూసలేం మత్తయ్య ఓటుకు నోటు కేసులో ఆనాడు ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి ఎట్లయినా, అయ్యో మనల్ని కాదని మనల్ని తరదని ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆనాడు సీమాంధ్ర నాయకులందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డోళ్లే. అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక్కడే. ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపట్టుకొని పోయిండు కరీంనగర్కి. ఆయన కూడా ఉద్యమకారుడేనట. మాట్లాడతారు నిన్న కొంతమంది, నాకు గమ్మత్ అనిపించింది, నవ్వనిపించింది. మరి ఏ ఉద్యమంలో పాల్గొన్నారు ఏం కథ తెలియదు కానీ ఇన్నేళ్ళు తెలంగాణ కష్టంలో ఏనాడు కనవల్లే. ఒక తుపాకీ పట్టుకొని పోయి కనబడ్డారు కానీ ఏనాడు కనవల్లే. మరి ఆయన ఎట్లా ఉద్యమకారుడు అవుతాడో మరి చెప్పేటోళ్ళకన్నా తెలియాలి, లేకపోతే చెప్పిపించేటోళ్ళకన్నా తెలియాలి. కానీ ఆయన కూడా ఉద్యమకారుడే అని చెప్పిపించుకోబట్టే ఏ విధంగా ఉద్యమకారుడు అవుతాడో తెలియదు.
రైట్, ప్రభుత్వాన్ని ఎట్లా పెట్టి కూల్చాలి అని చెప్పేసి నోట్ల కట్టలతోని అడ్డంగా బుక్ అయినరు. ఓటుకు నోటు కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటిదాకా నడుస్తానే ఉన్నది. తుది తీర్పు రిజర్వ్ చేసే ముందు తుది తీర్పులో వాళ్ళిద్దరి పేర్లు చేర్చాలి. రేవంత్ రెడ్డిని తొలగించాలి, వాళ్ళు ముఖ్యమంత్రిగా అనర్హులు. చంద్రబాబు నాయుడిని తొలగించాలి, ప్రభుత్వాలను రద్దు చేయాలి, వాళ్ళు దోషులు. ఓటుకు నోటుతోని వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి జెరూసలేం మత్తయ్య జస్టిస్ గవాయి గారికి లేఖ రాసుడు జరిగింది, బహిరంగ లేఖ. అది కూడా మరి చూద్దాం సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఏం కథ. గత కొద్ది రోజులుగా జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేస్తానే ఉన్నాడు. పలు మీడియా ఛానళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. పలు మీడియా ఛానళ్ళు ఇంటర్వ్యూలు కూడా చేసినాయి. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ఎవ్వరి దగ్గర దాకానన్నా పోతా, ఎక్కడి దాకానన్నా పోయి కలవడానికి నేను సిద్ధం, నేను ఎవ్వరికి భయపడను అని చెప్పేసి జెరూసలేం మత్తయ్య చెప్పడం జరిగింది. ధ్వంసం చేసిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ మళ్ళీ నేను అప్పచెప్తా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ జెరూసలేం మత్తయ్య.